అందరికీ నమస్తే అండి. అరుణ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాద్. ఈరోజు మీకు వీడియోలో తల్లికి వందనం డబ్బులు అనేది కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలేదు. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక జీవో అనేది విడుదల చేశారు. తల్లికి వందనం మీద దానికి సంబంధించి జీవో కొన్ని రూల్స్ అనేది ప్రకటించి దానిలో రిలీజ్ చేశారు. దాని వివరాలు అనేది చూద్దాం. మీరు ఒకవేళ అమౌంట్ అనేది పడకపోతే మీరు ఎలా దాన్ని ముందుకు వెళ్ళాలి మీరు అనేది కూడా చూద్దాం ఈ వీడియోలో. ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం అనేది వర్తిస్తుందని మీరు గవర్నమెంట్ వారు తెలియజేశారు. అలాగే 1 నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారికి ఈ తల్లికి వందనం అనేది వర్తిస్తుందని తెలియజేశారు. అలాగే 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి వారు తల్లికి వందనం అనేది ఎలిజిబుల్ అనేది వారు తెలియజేశారు. అలాగే ఈ తల్లికి వందనం అనేది మొత్తం 15,000 రూపాయలు వేస్తున్నారండి. 15,000 రూపాయల్లో 13,000 మన పిల్లల తల్లి ఖాతాలోకి వెళ్తున్నాయి. 2,000 రూపాయలు కలెక్టర్ గారికి సంబంధించి ఆ నగరాభివృద్ధికి సంబంధించి గవర్నమెంట్ కి కలెక్టర్ గారి యొక్క స్వాధీనంలో ఉన్న అకౌంట్ కి అనేది వెళ్తాయి. అవి దానికి సంబంధించి అవి గవర్నమెంట్ కాలేజీలకి ఇటు స్కూల్స్ అభివృద్ధికి దాన్ని వినియోగిస్తామని ప్రభుత్వం తెలియజేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఫస్ట్ ఏంటంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీ అనేది కావాలి. అలాగే విద్యార్థులకి 75% హాజరు అనేది ఉండాలి. ఒక సంవత్సరం అనేది వాడు చదివినాటికి 75% హాజరు తగ్గకుండా ఉండాలి. అలాగే 10 ఎకరాలు దాటితే అంటే 10 ఎకరాల లోపు అనేది పొలం అనేది ఉండాలి, వ్యవసాయ భూమి అనేది. అలాగే గ్రామంలో ఉండే వారికి 10,000 రూపాయల ఆదాయము, పట్టణంలో ఉండే వారికి 12,000 రూపాయల ఆదాయం అనేది పరిమితి అనేది ఈ జీవులు అనేది ఇచ్చారు. అలాగే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఈ 3 మినహాయించి మిగిలిన ఏ వాహనాలు ఉన్నా వారికి తల్లికి వందనం పథకం అనేది వర్తించదండి వాళ్ళకి. అలాగే కరెంట్ అనేది సంవత్సరానికి నెలకి 300 యూనిట్లు అనమాట. 300 యూనిట్లు అనేది దాటకూడదు. 300 యూనిట్లు దాటితే వారికి తల్లికి వందనం అనేది పథకం వాళ్ళకి వర్తించదు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ ఎక్కడైనా సరే 1000 చదరపు గజాలు లోపే ఉంటే వాళ్ళే అర్హులు. 1000 చదరపు గజాలు దాటితే అర్హులు కాదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారు కదండి, వారికి ఈ పథకం అనేది అమలు కాదు, ఎలిజిబుల్ కాదు వారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి ఎవరన్నా కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే ఆ కుటుంబంలో వారు కూడా ఈ పథకం అనేది వాళ్ళకు కూడా వర్తించదు. ఇది మామూలుగా ఈ జీవో సంబంధించిన విషయం అండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పేమెంట్ అనేది ఎన్సిపిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కార్పొరేషన్ పేమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ, దీనిలో అనేది ప్రతి ఒక్కరూ లాగిన్ అయి ఉండాలండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ది. మన అన్ని పేమెంట్లు అనేది ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయి. మనం చేసే యూపీఐ పేమెంట్లు కానీ ఏవైనా సరే వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి మనకి. ఇదేంటంటే ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేది ఎన్సిపిఐ అనేది మనకి మనం ఎనేబుల్ లో ఉన్నామా డిజేబుల్ లో ఉన్నామా అనేది మీరు తెలుసుకోవాలి. దానికి మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఎన్సిపిఐ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం వెళ్ళి క్యాప్చా ఇస్తుంది. క్యాప్చా ఇచ్చి మీరు ఆధార్ నెంబర్ అనేది దానిలో తెలియజేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. అదంటే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు వివరాలు అనేవి వస్తాయి. వీటికి సంబంధించి మీరు మీ అకౌంట్ అనేది ఎలిజిబుల్ లో ఉందనుకోండి, మీరు ఏం చేసుకోకర్లా. ఎలిజిబుల్ లేకపోతే అకౌంట్ అనేది లాగిన్ అయ్యి లేకపోతే మీరు ఏం చేస్తారు అంటే మీ ఆధార్ కార్డు ఇచ్చి మళ్ళీ లాగిన్ అయ్యి మీరు దాన్ని మీకు అకౌంట్ అని దాన్ని లింక్ చేసుకోవచ్చు. అది ఎన్సిపిఐ అనేది ఫస్ట్ మీరు పేమెంట్ రావడానికి అది కంపల్సరీ అందరూ ఉంటేనే మీకు పేమెంట్ వస్తుందండి. ఇప్పుడు మీరు సచివాలయంలో మన ఈ అర్హులందరికీ 54,94,703 మందికి ఫస్ట్ విడుదల ఇస్తున్నారు. ఇప్పుడు రేపు కాలేజీలో పోయిన తర్వాత 30వ తారీఖు లోపు ఈ కాలేజీ నుంచి లిస్టులు అనేవి గవర్నమెంట్ వారికి వెళ్తాయి. ఈ జూలై 5 వరకు కూడా ఈ పేమెంట్లు అనేవి జరుగుతాయి. ఎవరు ఏం కంగారు పడక్కర్లేదు. రాలేదన్న వారు కూడా ఎవరు కంగారు పడక్కర్లేదు. అది నేను చెప్పిన అర్హతలు ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాబట్టి 4 రోజులు అడిగి పడతాయి మీకు అంతే. మీరు సచివాలయంలోకి వెళ్తే సచివాలయంలో లిస్టులు అనేవి మీకు అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలిజిబుల్ లిస్టులు అనేవి ప్రస్తుతం ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు అనేది ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. చూసిన తర్వాత మీ పేరు లేకపోతే ఎన్సిపిఐకి అక్కడ మీరు లేనప్పుడు మీకు ఎన్సిపిఐ వెళ్తే మీకు వివరాలు చెప్తుంది మీరు లాగిన్ అయ్యారు లేదని. దానిలోకి వెళ్ళి మీరు లాగిన్ అయితే ఆ అకౌంట్ అనేది మీరు టైఅప్ చేయండి ఆ ఎన్సిపిఐకి, మీకు కంప్లీట్ అవుతుంది. అలాగే ఎన్సిబి
మీరు ఎంసీబీలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంసీబీలోకి వెళ్ళి చెక్ చేసుకుని మీ ఆధార్ నెంబర్ అనేది ఇస్తే అసలు మీరు అర్హులా కాదా అనేది ఫస్ట్ తెలిసిపోతుంది. మీరు ఎన్సీబీ గూగుల్లోకి వెళ్ళి ఎన్సీబీ అని కొడితే యాప్ అనేది వస్తుందండి, పోర్టల్ అనేది వస్తుంది. దాన్ని టచ్ చేసి దాని వివరాల ప్రకారం మీరు ఇచ్చుకోండి, అలా నిదానంగా చేసుకోండి. మీరు అవకాశం లేదు, మనం సొంతంగా ఫోన్లో చేసుకోవడం అవకాశం లేని వారు మీరు సచివాలయంలో వెళ్ళి సిబ్బంది చెప్పిన ప్రకారం మీరు అన్ని కాగితాలు అన్ని వివరాలు పూర్తి చేయండి. లేదనుకోండి దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కానీ లేదనుకోండి ఈ నెట్ సెంటర్ కానీ వెళ్ళి మీరు వివరాలు అనేది మీరు నమోదు చేయించుకోవచ్చు. కాబట్టి తల్లికి వందనం అనేది ఈ 2000 రూపాయలు ప్రభుత్వం వారు అది మన నిమిత్తమే, అది వారేమి తగ్గించేయట్లేదని 15,000 రూపాయలు వేస్తున్నారు. 2000 రూపాయలు అనేది అది కలెక్టర్ గారికి ఆ నగరానికి సంబంధించిన పాఠశాలలో ఉన్న అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం వారు ఖర్చు పెడుతున్నారు. అది ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మనం వంతుగా మనం ఇప్పుడు పాఠశాలల్లో మరుగుదొడ్లని అనేక రకాల వసతులు లేకుండా కొన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి అన్ని పథకాలు సక్సెస్ గా ముందుకు వెళ్ళాలి అంటే మనం కొంత గవర్నమెంట్ కోఆపరేషన్ అనేది కూడా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు అధైర్యపడక్కర్లేదు. తల్లికి వందనం అర్హులు ఉన్నవారు ఎవరు అధైర్యపడక్కర్లేదు. నేను ఫస్ట్ లో చెప్పిన జీవోలో ఉన్న చెప్పిన ప్రకారం మీ అర్హతలు ఉంటే ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే అవి మీరు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అన్ని చక్కగా చేసుకోండి. ఆధార్ లింక్ అయిందా లేదా అన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. చక్కగా తల్లి వందనం మీరు పొందొచ్చు. మా వీడియోలు ఇటువంటి గవర్నమెంట్ న్యూస్ కానీ పబ్లిక్ అవేర్నెస్, ఫ్యామిలీ అవేర్నెస్, అన్బాక్సింగ్ అన్ని ఉన్నాయండి, షార్ట్స్ అన్ని ఉంటాయి. అరుణ్ శివ @రేట్ ఛానల్. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కింద లైక్ చేయండి, షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేయండి మీ బంధువులందరికీ, తెలిసిన వారికి. అలాగే సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ నొక్కండి. నొక్కిన తర్వాత బెల్ సింబల్ వస్తుంది. బెల్ సింబల్ టచ్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి. మా ప్రతి వీడియో మీకు ఒక మెసేజ్ అనేది అందిస్తుంది. మా కంటెంట్ లో ప్రతి వీడియో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరికి మెసేజ్ అనేది అందిస్తుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.